హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో విషయాలు విశ్వమోహన్ బాబు గారు మనకి వివరిస్తూ ఉన్నారు. అసలు ఈ సృష్టి ఏమిటి? ఆ సృష్టి రహస్యాలేమిటి? దాంట్లో మనం ఏం కోరుకోవాలి? ఏంటి? ఇలా రకరకాలుగా ముఖ్యంగా సంపదను ఎలా సృష్టించుకోవాలి? డబ్బుని ఎలా ప్రేమించాలి? అసలు మనం దేన్ని ఆకర్షించాలి? ఇలా చాలా వీడియోస్ నేను ఆల్రెడీ చేస్తున్నాను. నాకు వచ్చిన సందేహం కావచ్చు, కొన్ని కామెంట్స్ రూపంలో కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ అడగబోతున్నాను విశ్వమోహన్ బాబు గారిని. మీరందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్తే అండి. సో ఈ సృష్టిలో అందరూ కూడా మనం కోరుకున్న కోరికలన్నీ కూడా సృష్టితో అనుసంధానం అయితే కనుక అందరికీ అనుకున్నవి అన్నీ జరుగుతూ ఉండాలి కదా, కొందరికి ఎందుకు జరగడం లేదు అనేది క్వశ్చన్. మంచి క్వశ్చన్ అండి. సృష్టిలో అందరూ ఒకే విధంగా ఆలోచించరు కదా. మీ ఆలోచన వేరే, నా ఆలోచన వేరే. నేను కూడా ఒకప్పట్లో నెగిటివ్ అని పాజిటివ్ కదా. ఇప్పుడే కదా పట్టుకున్నాను అసలు విషయం ఏంటని తెలుసుకున్నాను. నేను ఎందుకు పుట్టాను ఈ భూమి పైన, ఏమి సాధించాలి, నేను తిన్నానా లేచినా పడుకున్నా దానికి పుట్టానా కాదు, ఏదో ఉంది. నేను పుట్టానంటే ఈ భూమి పైన పుట్టానంటే ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంది అనేసి తెలుసుకున్నాను కాబట్టి ఆలోచన ఉన్నతంగా పెట్టాను కాబట్టి వచ్చాను. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుకోండి, మీరు అనుకోండి మీ ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు పిల్లలు ఉంటారు. మీ ఆలోచనలు ఎలా ఉంటుంది అంటే మంచి ఇల్లు ఉండాలి, మంచి కారు, మంచి లగ్జరీ, అంటే ఎవరి దగ్గర పని చేయకూడదు, నేనే 10 మందికి పని ఇవ్వాలి, నేను బాగుండాలి, నగలు మంచి నగలు కోరినప్పుడు కోరిన డ్రెస్ చేయాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎనీ టైం డబ్బుతో జీవించాలని ఒక ఆలోచన మీరు అనుకున్నారు. మీరు పాజిటివ్ కాబట్టి, అంటే నలుగురి దగ్గర ఒక ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మీకు ఆలోచన అనేది కొంచెం ఉన్నతం వస్తున్నది కాబట్టి. అది మీ భర్త అనుకోండి, ఏందో వచ్చినాము ఈ జీతంతో ఎలా తయారవ్వాలి, ఏందబ్బా ఈ జీవితము ఇంతేనా, ఇంకా మనం ఇంతేనా, ఈ బాడిగింట్లో ఉండాలనా, లేక కారు కొంటామా కొనమా, సరే మన జీవితం ఇంతేనా, ఒక టైపులో ఆలోచిస్తున్నాడు. మీకు ఆయనకి తేడా ఎంత ఉంది చూడు. మీరు ఒక్క టైపే, వన్ పట్టుకున్నారు, 1 వే, 2 వే లేదు అక్కడ, 1 వే, నీ దారి రహదారి పోతా ఉంది. ఆయన ఆలోచన చూడు 2, అవునా కాదా, అవునా కాదా, అంటే ఇద్దరు ఆలోచనలు ఇలా ఉన్నాయి కాబట్టి సృష్టి అందరికి ఇవ్వలేదు కదా. ఇవ్వదు కదా అందరికీ. ఎలా ఇస్తుంది అందరికీ? నీకు ఇస్తుందండి. నీ ఆలోచన ఉన్నతంగా ఉంది, ఒకే ఆలోచన, పాజిటివ్ ఆలోచన, నీకు జరుగుతుంది. అయ్యి నీకు జరుగుతుంది. నీ భర్త వల్ల కొంచెం లేట్ అవుతుంది కూడా నీకు, ఏమంటే ఒక రక్త సంబంధం ఒకే ఇంట్లో ఉన్నారు, ఆయన పాజిటివ్ నెగిటివ్ 2 తగులుతున్నాయి, నీకు కూడా లేట్ అవుతుంది. అది నువ్వు తనిగున్నావు అనుకో, నీకు తొందరగా జరిగిపోతుంది. కాబట్టి మానవుడు ఆలోచన ఎప్పుడు కానీ ఒకే రకంగా ఆలోచించాలి. చెప్పాలి, మీరు మీ భర్తతో చెప్పాలి. ఎందుకండి నీ వల్ల కాకపోతే ఎందుకు ఎవరి వల్ల అవుతుంది? నీ వల్ల అవుతుందండి. నేనే ఇలా ఆలోచిస్తున్నానంటే నువ్వెందుకు తక్కువ చేసుకుంటున్నాను, నీ టాలెంట్ ఏంది, నీ పరిస్థితి ఏంది అబ్బా అని ఎంకరేజ్ చేయాలి అతన్ని. చేసినప్పుడు ఏంది నా భార్య 10 రోజులు చెప్పినామనుకో, 11వ రోజు అయినా నీ గురించి ఆలోచన వస్తుంది ఆయనకి. ఎందుకు నా భార్య నా గురించి ఇలా చెప్తున్నది అంటే, నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను, తక్కువ ఆలోచిస్తున్నాడు కదా. నా భార్య మాత్రం నా టాలెంట్ అనే చెప్తున్నది, నీకు భలే టాలెంట్ ఉందండి, మీరు ఉపయోగించలేదు దాన్ని, మీరు అసలు మీ టాలెంట్ అంతా ఉపయోగిస్తే మనం 5 లేన్లో వెళ్ళిపోవచ్చు, లగ్జరీ జీవితాన్ని అనుభవించవచ్చు అని మాటలు ఇలా చెప్పినప్పుడు ఆయన ఆలోచన కూడా థాట్స్ అనేది 10 రోజులు కాకపోయినా 11 రోజు ఒక్కసారి ఎన్నరమైన గుర్తు చేస్తారు. అప్పుడు నా భార్య చెప్పింది నిజమే కదా అనేది గుర్తు చేస్తుంది. అప్పుడే ఆయన కూడా తొందరగా నీ పాజిటివ్గా వచ్చి నీకు తొందరగా వస్తుంది. కానీ అన్ని కుటుంబాలు ఇలా ఉండవు. అన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయి. నా క్లాసులు బెంగళూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ అన్ని చోట్ల ఉన్నాయి. నా క్లాస్కి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ నేను దొంగతనంగా వచ్చాను సార్ క్లాస్కి అనేవాళ్ళు కొంతమంది. వీడియోలు చూసేటప్పుడు కూడా దొంగతనంగానే చూస్తాను సార్ మా భర్త లేనప్పుడు. ఏమ్మా తిడతారు సార్, అయ్యంతా డమ్మద్దా, అయ్యంతా ఊరికి అబద్ధాలు చెప్పుకుంటున్నారు, దాన్ని పోయి చూసుకుంటున్నావు అంటారంట. వాడినే నమ్మలేదని అర్థం. ఆడేమైనా మంత్రాలు చేయమన్నానా, పంత్రాలు చేయమన్నారా, పూజలు చేయమన్నారా, తావితులు కట్టుకోమన్నారా, లేకపోతే పోయి చెప్పమన్నారా, ఎవరు నన్ను అడుకోమన్నారా, నిన్ను నువ్వు నమ్మేసి నీ మైండ్ని బాగా వాడుకోరా నాయనా అని చెప్తే నమ్మలేదంట దాన్ని. అది మా అబద్ధాలంట. అంటే అబద్ధం నిజమేది ఎప్పుడు, ఎక్కడుంది నిజమా? ఆ నిజాన్ని ఒకరోజు చూపించు నాకు, నేను చూపిస్తాను నిజాన్ని. నీ జీవితాన్ని మార్చి చూపిస్తాను చూడు, అదే నిజం. నీ జీవితాన్ని మారుస్తాను కదా, అదే నిజం. నువ్వు ఉన్న జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ఇచ్చాను అనుకో, నేను చెప్పింది చేసి నీకు వచ్చిందంటే అది నిజమే కదా, అదే నిజం. భయం ఎక్కడుంది? ఆ భయాన్ని చూపించి నాకు చూద్దాం, అది ఎక్కడుందే? నువ్వు భయపడుతున్నావు కాబట్టి అది భయం నీలో ఉంది, నా దగ్గర లేదు ఆ భయం. ఎందుకు భయపడతాను, ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? నేను భయపడాల్సిన అవసరం లేదు. భయం మనల్ని చంపేస్తుంది. కాబట్టి ఆలోచించే విధానం ఇలా ఉంది కాబట్టి ఇద్దరిలో సృష్టి అందరికి ఇవ్వలేదు కదా, నీకు ఇస్తుంది. ఆయన కన్నా కొంచెం పాజిటివ్గా వస్తే తొందరగా వచ్చేస్తుంది నీకు. అన్ని కుటుంబాలు అలా ఉండవు కాబట్టి నెగిటివ్ పాజిటివ్ ఉంటారు కాబట్టి సృష్టి అందరికి ఇవ్వలేకపోతుంది. ఎప్పుడైతే ఉన్నతంగా ఆలోచించే పాజిటివ్ ఉంటాడో వాడికి ఇస్తుంది. అందుకే చెప్పాను, వీలైనంత వరకు పక్షులకి
ఇప్పుడు ఎండాకాలం వీలైనంత వరకు మీ అంటి ఆవరణంలో ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, మరలా చెప్పాలి, కొంచెం నీళ్లు పెట్టండి, వీలైతే కొంచెం ఆహారం వేయండి. అంటే ఎండాకాలంలో ఎన్నో ఎండిపోతాయి చెరువులు గుంటలన్నీ, ఎక్కడ నీళ్ళు ఎండిపోయి ఎతుకుతూ ఉంటాయి కానీ తెలుసు ఇటుకి చాలా దూరం ప్రయాణించాలి, నీళ్ళు ఉండే స్థలం తెలుసు ఇటుకి పోతాయి, కానీ ఎండలు తట్టుకొని పోవాలి. పోకుండా ఉండాలంటే నీ వల్ల అవుతుంది, అది సృష్టికి నువ్వు ఒక సహాయం చేయి. నువ్వు ఒక నీళ్లు పెట్టినావంటే నీ ఆవరణలో ఉన్న పక్షులంతా ఇక్కడ నీళ్లు ఉంటుంది, నీళ్ళు అని తెలుసుకునేస్తాయి, తాగేసి ఆనందంగా చెట్టు కింద పడతాయి. 2 ఆహారాలు పడేయి. నువ్వు తిన్ని వేస్టేజ్ ఉంటాయి చూడు, డస్ట్బిన్ వేయకండి. నేను ఇంత ముందు కూడా చెప్పాను, డస్ట్బిన్ వేయకండి. నువ్వు అన్నం తింటావు, ఇప్పుడు కొంతమంది తినేటప్పుడు ఆ మిరియాలు ఉన్నా, లవంగాలు ఉన్నా, లేక యాలకులు ఉన్నా, టమాటోలు, ఎర్రగడ్డలు అన్ని ఏరి పెట్టేసి తింటారు కొంతమంది. అవి ఎంత వేస్ట్ చేసేస్తారు, డస్ట్బిన్ వేయకండి. నువ్వు తినే అన్నం కొంచెం రాలిపోయినా అన్ని తీస్తావు కదా, తీసుకొని ఇంటి ఆవరణంలో పక్కన ఒకటి పెట్టేయి. చీమలు తింటాయి, పక్షులు తింటాయి, కుక్కలు తింటాయి, ఎన్నో జీవరాశులకు ఉపయోగపడతాయి. అది నీ వల్ల ఉపయోగపడింది, అది వేస్టేజ్ కాదు. అది నువ్వు రాల్చినావంటే నీ కోసం కాదు, అక్కడ రాలుతున్నది అది నీ కోసం కాదు, సృష్టి రాలిసిస్తున్నది, ఇతరుల కోసం కావాలరా అది అనేసి దాన్ని అలా పెట్టండి. పక్షులకు ఆహారం పెట్టండి, నీళ్లు పెట్టండి. ఎండాకాలంలో పెట్టిన, వర్షాకాలం నువ్వు పెట్టమనిలే. ఆహారం అనేది నువ్వు వీలైతే అప్పుడు డైలీ ఎప్పుడు పెడతా ఉండొచ్చు. నువ్వు ఏముండదు, నువ్వు తినే దాంట్లో ఒక్కరో బయటపడేవయ్యా, ఉపయోగపడుతుంది. అప్పుడు సృష్టి నిన్ను గుర్తిస్తుంది, ప్రకృతి అనుసంధానం ఏర్పడతావు, పంచభూతాల కలయిక నీకు తోడ్పడుతుంది. అప్పుడు నీ ఆలోచన ఉన్నతంగా పెట్టినప్పుడు నీకు అన్ని సృష్టి అన్నిటికీ ఇవ్వడానికి సిద్ధమైపోతుంది. ఉందండి మన చేతిలో, మన చేతిలో ఉన్నాయి. మనకి తెలియదు, తెలుసు కానీ తెలియదు. ఆలోచన వల్ల తెలియకపోతుంది అది. కానీ నేను చెప్తే నాలాంటి వాడు 10 మంది తగిలినారంటే చెప్తే అవును కదా, మనం ఇలా చేస్తున్నాం కదా, ఇలా వేస్టేజ్ పోతున్నది కదా, ఇలా చేసి ఎందుకు చూద్దాం, కొన్నాళ్ళు ట్రైయే చేయమంటాను నేను. ఎక్కడ డబ్బిచ్చుకోనమనలా, ఎవరిని కాళ్ళు పట్టుకోమనలా, ఎవరింటి గడుపు అడుకోమనలా. ట్రై చేసి చూడు, ఈ అలవాట్లో కొంచెం ట్రై చేసి చూడు, నీట్నెస్ కొంచెం పాటించుడు, నీ దగ్గరికి వస్తుంది. సృష్టి ఎందుకు ఇవ్వదు నీకు, ఇస్తుందండి. సృష్టి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలంటే ఎలాంటి అఫర్మేషన్? ప్రతి ఒక్కరు ఇవ్వాలంటే ప్రతిరోజు నేను సంతోషంగా ఆనందంగా నా అలవాట్లను మార్చుకొని ఉన్నతంగా ఆలోచించి నేను పాజిటివ్గా ఉండి అన్ని సృష్టిలో స్వీకరించి నేను అనుభవిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో అదండి, సృష్టి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తుంది, కాకపోతే మన ఆలోచన విధానంలోనే మార్పులు రావాలి. మార్పులు రావాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. విశ్వమణి బాబు గారు క్లారిటీ ఇచ్చారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా విశ్వమణి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.